హలో ఎవ్రీవన్, జూన్ మంత్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటన్నిటిలో ఫిల్టర్ చేసి 10 బెస్ట్ మూవీస్ మీ ముందుకైతే నేను ఈ వీడియోలో తెస్తున్నా. దాదాపుగా 50 నుండి 60 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. వాటన్నిటిలో ఫిల్టర్ చేసి బెస్ట్లకే బెస్ట్ మూవీస్, చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. జూన్ మంత్ ని ఒక ఊపేసిన 10 బెస్ట్ మూవీస్ అనమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. నెంబర్ 1, పెళ్లిగాని ప్రసాద్, డైరెక్టెడ్ బై ద్వారంపూడు సత్యం. సప్తగిరి మెయిన్ రోల్ నటించారు. 2 గంటల 17 నిమిషాల నిడివితో కూడుకున్న మూవీ ఇది. ఇదొక తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ అనమాట. 2.5 out of 5 నా రేటింగ్ ఈ మూవీకి. పెళ్లిగాని ప్రసాద్ మూవీ వచ్చేసి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 2, 11. ఇదొక తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. 2 గంటల 14 నిమిషాల నిడివితో కూడుకున్నది. లోకేష్ అజీజ్ డైరెక్టర్ గా పనిచేశారు. నవీన్ చంద్ర మెయిన్ రోల్ నటించారు. 3 out of 5 ఈ మూవీకి నా రేటింగ్. 11 మూవీ ఆ సస్పెన్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటది. ట్విస్ట్లు ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఇక ఈ 11 మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3, సింగిల్, డైరెక్టర్ బై కార్తిక్ రాజు. 2.75 out of 5 మూవీకి. ఇది ఒక తెలుగు రొమాంటిక్ లవ్ కామెడీ మూవీ అనమాట. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, కేతికా శర్మ మెయిన్ రోల్ నటించారు. 2 hours 6 minutes రన్ టైమ్ తో కూడుకున్నది. సింగిల్ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో June 6th నుండి తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4, రానా నాయుడు సీజన్ 2 అనమాట. ఇది ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్. 2.75 out of 5 నా రేటింగ్ ఈ వెబ్ సిరీస్ కి. రానా, దగ్గుబాటి వెంకటేష్ మెయిన్ రోల్ నటించారు. కరణ్ అంశుమాన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఈ రానా నాయుడు సీజన్ 2 వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా హిందీ, ఇంగ్లీష్, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ వచ్చి 40 నిమిషాల రన్ టైమ్ తో ఉంటది. నెంబర్ 5, బ్లైండ్ స్పాట్. ఇది ఒక తెలుగు క్రైమ్ సస్పెన్స్ డ్రామా మూవీ అనమాట. దాదాపు ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటది. ఓన్లీ 1 hour 30 minutes రన్ టైమ్ తో ఉంటది. అది కూడా ప్లస్ పాయింట్ ఈ మూవీకి. డైరెక్టర్ రాకేష్ వర్మ. 2.5 out of 5 మూవీకి నా రేటింగ్. ఇక ఈ బ్లైండ్ స్పాట్ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6, టూరిస్ట్ ఫ్యామిలీ. ఇది ఒక తెలుగు డబ్బుడ్ తమిళ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ అనమాట. శశికుమార్, సిమ్రాన్, యోగి బాబు మెయిన్ రోల్ నటించారు. శ్రీలంక నుండి వలస వచ్చిన ఒక ఫ్యామిలీ ఇక్కడ ఏ విధంగా ప్రతి ఒక్కరితో కలిసిపోయారు, వాళ్ళ మంచితనం వాళ్ళకి ఏ విధంగా తోడొచ్చింది అనేది మూవీ కాన్సెప్ట్ అనమాట. ఇక ఈ టూరిస్ట్ ఫ్యామిలీ వచ్చేసి జియో హాట్స్టార్ వేదికగా తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 7, అల్లపుల జింకానా. ఖాలిద్ రెహమాన్ డైరెక్టర్ గా పనిచేశారు. తెలుగు డబ్బుడు మలయాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ. మలయాళం రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో ఓటీటీలో రిలీజ్ అయ్యి కూడా చాలా పెద్ద హిట్ అయింది. 2.75 మూవీకి నా రేటింగ్. 2 hours 30 minutes రన్ టైమ్ తో కూడుకున్నది. ఇక ఈ అల్లపుల జింకానా మూవీ వచ్చేసి సోనీ లివ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8, జాట్. గోపిచంద్ మలినేని తెలుగు నుండి హిందీకి వెళ్లి పక్కా కమర్షియల్ హిట్ అయితే కొట్టాడు. తన ఏందో ప్రూవ్ చేసుకున్నాడు అక్కడ. సన్నీ డియోల్ మెయిన్ రోల్ నటించారు. బాలయ్య బాబు మాస్, ఆ క్లాస్, ఆ గ్రేస్ అన్ని కూడా సన్నీ డియోల్ తో చేసి చూపించి ఈ విధంగా తెలుగు ఊర మాస్ మూవీ ఏ విధంగా ఉంటుందో హిందీ వాళ్ళకి రుచి చూపించాడు అనమాట. ఇక ఈ జాట్ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9, స్క్విడ్ గేమ్ సీజన్ 3. ఫస్ట్ 2 సీజన్స్ కూడా చాలా మందిని, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేశాయి. స్క్విడ్ గేమ్ కి ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఈ సీజన్ 3 ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ వన్ కూడా 1 hour రన్ టైమ్ తో కూడుకొని ఉంటది. హాంగ్ డాంగ్ హుక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇది ఒక తెలుగు డబ్బుడ్ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనమాట. ఈ వెబ్ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. ఇక ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 10, 23. ఇది ఒక తెలుగు సోషల్ థ్రిల్లర్ డ్రామా మూవీ. రాచకొండ డైరెక్టర్ గా పనిచేశారు. 2 hours 13 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. 2.75 out of 5 మూవీకి నా రేటింగ్. ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొని ఒక మంచి ఫ్యాంటసీ కోర్ట్ రూమ్ డ్రామా ఎంటర్టైన్ చేసే విధంగా తీర్చిదిద్దారు. ఇక ఈ 23 మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ 10 మూవీస్ కూడా చాలా బెస్ట్ మూవీస్. జూన్ లో రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ అన్నిట్లో. వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో, మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై